అండ్ ఒక్కొక్కరుగా వెళ్ళిపోతే ఫస్ట్ నా బాగా గుర్తండి వన్ ఫోన్ కాల్. నాకు సృజన గారికి నాకు పెద్ద 35 టైంలో చాలా ఇంట్రెస్ట్ చాలా తక్కువ అండి. ఆయన యూఎస్లో ఉంటారు, చాలా తక్కువ మాట్లాడుకుంటున్నాం. ఆన్ ఫైన్ డే జనవరి 24 నా బాగా గుర్తు 12 గంటల 12 నిమిషాలకి కాల్ చేశారండి. ఇది ఒక ఆఫర్ ఉంది చేస్తావా అని చెప్పంగానే ఇమ్మీడియట్లీ ఓకే అనేసి. ఆయన ఎందుకు నమ్మారు నాకు ఇప్పటికీ డౌట్. ఎప్పుడు అడగల క్వశ్చన్, ఎప్పుడైనా పర్సనల్గా అడుగుతావు వై మీ అనేది. థ్యాంక్ యూ సార్. అసలు నిజంగా ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లే. అంటే ఈ రోజుల్లో అవకాశం అనేది చాలా టఫ్గా ఉంది. మీ అందరికీ తెలుసు, ఒక డెబ్యూగా డైరెక్టర్ అవ్వాలంటే ఎంత కష్టపడాలో చాలా మంది తెలుసు. నేను చాలా మంది చూస్తున్నాను, నా ఫ్రెండ్సే ఉన్నారు, నా టీంలో ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ అవకాశం చాలా త్వరగా వచ్చిందండి. అంటే ఈజీగా వచ్చింది. అంటే నేను ఎక్కువ కష్టపడాల. మేబీ అంటుంటారు పెద్దలు, మనం కష్టపడితే అది ఎవరొకరు చూస్తారు అని. నా టీం చూశారండి, సృజన గారు చూశారు, నందు చూశారు, అండ్ మా ఎగ్జిక్యూటివ్ యాక్చువల్లీ సౌమిత్ర కూడా చూశాడు. యాక్చువల్లీ నా గురించి ఫస్ట్ చెప్పింది సౌమిత్ర అని. తనకి ఓకే అండ్ సజీవుని అయితే ఎలా అని తీసుకుంటే ఎలా ఉంటుందని. తర్వాత నందు కూడా తీసాడు, సూపర్ అసలు గుడ్ ఆప్షన్ అని అన్నారు. ఏమో మేబీ జనవరి 23 చూస్తారు ఓకే నీ యాక్సెప్టెడా కాదా నేను అనేది. అండ్ మా ప్రొడక్షన్ టీం అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా యాక్చువల్లీ చాలా సమ్మర్లో చేసాం ఇది షూట్. రాజమండ్రి అంటే ఎలా ఉంటుందో తెలిసిందే. చాలా కష్టపడ్డారు, 22 days చేశాము, చాలా కష్టపడ్డారు ఎవ్రీబడి. భువన్ గారు, మా శ్రీనివాస్ గారు అండ్ సౌమిత్రి మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కమ్ కో ప్రొడ్యూసర్ ఆయన. థ్యాంక్స్ మామ, థ్యాంక్ యూ సో మచ్. ఎస్పెషల్లీ మా డైరెక్షన్ టీం అండి, వాళ్ళు ఏదో చాలా కష్టపెట్టేశాను సమ్మర్లో. అబ్బాయి నవీన్ అండ్ ప్రతాప్ వచ్చాడు రాలేదా? ఓకే ప్రతాప్, మా షో గారు, మా కో డైరెక్టర్, మా పెద్ద దిక్కు అండ్ టీమ్ అనిల్ అండ్ అనుదీప్, తేజ అందరూ. వంశీ, అరే సారీ రే చెప్పాను కదరా చాలా వీక్ అండి, సారీ వంశీ. థ్యాంక్ యూ నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరికి నా స్పెషల్ థ్యాంక్స్ సార్ మీకు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఓకే మా వినోద్ గారు అండి, ఎడిషనల్ డైలాగ్. నాకు టైం తక్కువ ఉండే ప్రెప్లో, నాకు షూట్కి వెళ్ళడానికి డేట్స్ లేకుండే, చాలా హెల్ప్ చేశారండి. అండ్ యాక్చువల్లీ గోదావరి అయినా సరే గోదావరి సాయం తీసుకున్నాను. ఆయన నాకంటే బాగా రాశాడు అనిపించింది నాకు. తను ఈజ్ డెఫినెట్ ఫస్ట్ రైటర్ అతను. థ్యాంక్ యూ సో మచ్. దానికి మేజర్లీ అండ్ మా నందు అండ్ మచ్చ థ్యాంక్ యూ. అసలు థ్యాంక్స్ చెప్పకూడదులే, మా ఇద్దరు ఒకటే. తను ఇండస్ట్రీకి వచ్చిన కాడి నుంచి నా బాధ తెలుసండి. ఇద్దరం ఒకేసారి వచ్చాము. అంటే వచ్చిన కానీ తనతోనే ఉన్నా, స్టిల్ ఇప్పటికే ఉన్నా, ఎప్పటికీ కూడా తనతోనే ఉంటా. అంటే ఎలాగంటే అంటే ఇండస్ట్రీలో చాలా మంది ఫ్రెండ్స్ ఉండొచ్చు నాకు అందరికి. మా ఫాదర్ తర్వాత అంత రెస్పెక్ట్ ఇచ్చేది అందుకేనండి. ఎందుకంటే అంటే నా కష్టం వల్ల రావచ్చు, ఇంకేదైనా కావచ్చు, పరోక్షంగా నేను ఇక్కడ ఉండడానికి ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్ దిస్ గాయ్. థ్యాంక్ యూ మచ్చా నిజంగా. అండ్ మా సృజన్ గారు సార్ థ్యాంక్ యూ సార్. అసలు మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాను సార్ జీవితాంతం. మై ఫస్ట్ ప్రొడ్యూసర్, నన్ను నమ్మారు ఈ సినిమాని. ఎందుకంటే చాలా నాకు ఇది ఫస్ట్ అనౌన్స్మెంట్ బయటకు వచ్చినప్పుడు నీ కామెంట్స్ చాలా చదివానండి నేను. అంటే ఆ పదాలని చెప్పను కానీ చాలా చదివిన తర్వాత యాజ్ ఎ డెబ్యూకి నాకు ఇంకే టెన్షన్ ఉంటుంది, అంటే ఏంటి ఇంత కామెంట్స్ ఎలా వస్తున్నాయని. బట్ ఐ ఫేస్ ఇట్ సార్ డెఫినెట్లీ. మీరు వన్స్ సినిమా చూసిన తర్వాత ఖచ్చితంగా ఆ ఫ్రెష్నెస్ని మీకు దొరుకుతుంది, ఫుల్ ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది, నాది గ్యారంటీ. అంటే నేను అంటే వావ్ కాన్ఫిడెంట్ ఏం చెప్పట్లేదండి.